నిర్మించబడిన పెద్ద గృహ ప్రాజెక్ట్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కోసం రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ను 2023 జూన్లో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 15,662 BHK ప్లాట్లు ఉన్నాయి. ఇవి BPL కింద వచ్చే మరియు గృహ రహితులైన వారికి కేటాయించబడ్డాయి. ప్లాట్లు కేటాయింపు లాటరీ విధానంతో జరిగింది మరియు అర్హత గల లబ్ధిదారులకు ఈ ప్లాట్లు ఉచితంగా అందించబడాయి. ప్రతి ఫ్లాట్లు 560 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగి ఉంది. దీనిలో 2 బెడ్రూమ్, 1 లివింగ్ రూమ్, కిచెన్ మరియు 2 బాత్రూమ్లు ఉన్నాయి. కొల్లూరు హౌసింగ్ ప్రాజెక్టులో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు 33/11 kV సబ్స్టేషన్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, 9 MLD మలినజల్ శుద్ధి ప్లాంట్లు మరియు త్రాగునీటి పైప్లైన్లు. ప్రతి బ్లాక్లో 2 లిఫ్ట్లు ఉన్నాయి మరియు CCTV సర్విలైన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ సౌకర్యాలుగా పార్కులు, వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, ప్లేగ్రౌండ్, ఓపెన్ ఎయిర్ జిమ్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు మరింత సమాచారం పొందడానికి లేదా దరఖాస్తు చేయడానికి GMC లేదా స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించండి. కొల్లూరు కేసీఆర్ నగర్లో 2 BHK ఫ్లాట్కు సంబంధించి GHMC అధికారుల నుండి ముందు కూడా పలుసార్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫ్లాట్ల యజమానులు తమ కేటాయించిన ఫ్లాట్లో నివాసించాల్సిందిగా సూచించారు. కానీ ఇప్పటికీ చాలా మంది ఎక్కడ నివాసించడం లేదు. ఇప్పుడు GHMC ఖాళీగా ఉన్న ప్లాట్ల యజమానులకు నోటీసులు పంపడం మరియు ఆ ప్లాట్లు సీల్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇది కేటాయించిన ప్లాట్లో నివాసించని వారి కోసం కఠినమైన హెచ్చరికగా భావించవచ్చు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం యొక్క డిగ్నిటీ హౌసింగ్ స్కీమ్లో భాగం. ఇది పట్టణ పేదలకు గౌరవప్రదమైన మరియు సురక్షితమైన నివాసాలను అందించడానికి రూపొందించబడింది. అందరి ప్లాట్ల యజమానులు తక్షణమే తమ కేటాయించిన ప్లాట్లోకి మారాలని మనవి. తద్వారా వారికి ఎటువంటి చట్టపరమైన చర్యలతో పాటు ప్లాట్లు సీల్ చేయబడే పరిస్థితి తలెత్తకుండా ఉంటుంది. ఇది మీ సొంత ప్రయోజనం కోసం మాత్రమే మరియు ఈ గృహ ప్రాజెక్టు యొక్క అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంలో మీ సహకారం అవసరం. ఇదొకటి కింద 103 ఒకటి, 204 ఒకటి, 103 ఒకటి సీల్ చేశారు మన 100 బ్లాక్ లో. వీలైనంత తొందరలో మీరు ఎవరు రాకపోయినా మీ ఫ్లాట్ లో కూడా సీల్ చేస్తామని చెప్పమన్నారు. ఈ రోజు అందరికి అన్ని బిల్డింగ్ లో కూడా ఎట్లయినా నోటీసులు అంటించి ఫ్లాట్ సీల్ చేసినట్టు చెప్పమన్నారు. ఓకేనా? అది మీ మన 100 బ్లాక్ లో ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే తొందరగా రమ్మని చెప్పమన్నారు. అది 103 ఫ్లాట్ కూడా సీల్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ గృహప్రవేశం చేసుకున్నట్టున్నారు. కానీ నేను చెప్పిన ఇట్లా 103 ఫ్లాట్లోకి వచ్చారని చెప్పాను. కానీ వాళ్ళు ఎందుకంటే నోటీస్ బోర్డు అంటించి వెళ్ళారు. మీరు వీళ్ళైనంత తొందరలో ఈ 103 ఎవరైతే ఉన్నారో GHM సార్ కలవండి. వెళ్ళి కలిసి మీరు ఇట్లా మేము ఫ్లాట్లోకి వచ్చాం సార్, గృహప్రవేశం చేసుకున్నాము అని మీరు చెప్పండి. అది మేము పర్సనల్గా కూడా మీకు కాల్ చేస్తాం. గ్రూప్లో ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడు ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా రావాలి. ఓకేనా? 103 ఫ్లాట్ నెంబర్ బోర్డు అని చూపియను. ఓకేనా?